పరిశుద్ధమైన తండ్రి కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా మంచి దేవుడ మహోన్నతుడ మహిమ గలజని స్తోత్రాలు. ఎల్లవేళ మీరు మా ప్రార్థన ఆలకిస్తూ తండ్రి, మా ప్రార్థనలకు మీరు జవాబిస్తాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. ఇదిగో ఈ దినము తండ్రి, లోకములో నశించిపోతున్న వారి కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభా. లోకములో ఎంతో మంది నశించిపోతున్నారు నాయన, ఎంతో మంది నాశనానికి జోగుతూ ఉన్నారు ప్రభా. కనికరమ చూపండి. ఏ ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదంటున్నావు. ఏ ఒక్కరు కూడా నైనా నాశనానికి వెళ్ళడము నాకు ఇష్టం లేదంటున్నావు. దుష్టుడు మారు మనసు పొంది జీవించుటయే నాకు ఇష్టం అంటున్నావు, కానీ దుష్టుడు నాశనం అవటం నీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. ఇదిగో ప్రభువా, నీ పిల్లలునైనా జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది తండ్రి నశించిపోతున్నారు నాయన. ఎందుకు నశించిపోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము లేకయే కదా నా జనులు నశించుచున్నారని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, జ్ఞానము లేక నీ బిడ్డలు నశించిపోతున్నారయ్యా. వాళ్ళకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నాశన కూపములో నుంచి నైనా, అంధకారములో నుంచి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నైనా నీ బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరము చూపండి తండ్రి. లోకమనేను లోకములో ఉన్న వాటిని ప్రేమించుకుడి అని సెలవిచ్చావు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపు డంబం, శరీరాశ అని సెలవిచ్చావు. నేత్రాశకు, శరీరాశకు నైనా జీవపు డంబానికి పోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు నైనా. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభువా. నీ బిడ్డలందరి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళందరూ కూడా నైనా మంచి మార్గంలో నడవాలి నైనా, నీతి మార్గంలో నడవాలి, జీవ మార్గంలో నడవాలి ప్రభువా. మీరు కార్యం చేయమని బతిమడుకుంటున్నారు. మీరు బ్లెస్ చేయండి తండ్రి. ప్రభువులను రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని రక్షించండి ప్రభువా. అగ్నిలో నుండి లాగినట్టు వాళ్ళందరూ మీరు లాగమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయి తండ్రి. మా మంచి దేవుడా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకి నేను వచ్చానన్నావు కదా ప్రభువా. నీ పిల్లలు మీరు ఒక్కసారి కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళందరికీ నైనా గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి నైనా. ఈ లోకపు దూత వల్ల మనోనితర గుడితనాన్ని కలిగి చేసిందయ్యా. ఆ గుడితనమును తండ్రి, ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటుండగా వారి ఎడల మీ కనికిరాని, మీ దయను చూపని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయి తండ్రి. నీ బిడ్డలు మీరు రక్షించుకొని నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని మా రక్షకుడు మోచు ప్రాణుడుని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ ఉన్నత శ్రేష్ఠ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.